హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి పీతల బిర్యానీతో వచ్చాను చూడండి ఫ్రెండ్స్. పీతల్ని బాగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, కొంచెం నూనె వేసుకుని పక్కన మ్యాగ్నేషన్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత 2 గ్లాసులు బియ్యం వేసి కడిగి నానబెట్టండి. బాస్మతి రైసు నానబెట్టాక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మిరియాలు, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, పీతలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక కొబ్బరికాయ. ఇవన్నీ ఆయిల్ అది ఏమీ వేయక్కర్లేదండి. ఈ మసాలా మిశ్రమం అంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేపాక అందులో ఈ మిశ్రమం వేసుకోండి మిక్సీ. అందులో కొంచెం ఉప్పు, కారం వేసుకోండి ఫ్రెండ్స్. అంటే పీతల్లో కొంచెం వేసి మ్యాగ్నేషన్ చేశాను, దాన్ని బట్టి కొంచెం ఇందులో చూసుకొని వేసుకోండి. ఒక కొబ్బరికాయ ఇలా పాలు తీసి పక్కన పెట్టండి. ఇదంతా మగ్గాక మూత తీసి ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గాక ఈ కొబ్బరిపాలు వేసి బాగా పీతలను ఉడకబెట్టండి. పీతల ఫ్లేవర్కి ఈ పాలుకి పీతలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. కొబ్బరి పాలలో ఉడికిన పీత చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం అన్నం వేరేగా వండేస్తాము, మామూలు వైట్ రైస్ ఎలా వండుకుంటామో ఈ రైస్ అలా వండేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పదునుంచుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొబ్బరిపాలు మొత్తం పీతకి అంతా ఇంకిపోకుండా కొద్దిగా పలుకున్నది కదా, ఆ రైస్కి సరిపడగా పదునుంచుకుని ఈ రైస్ అంతా పీతల్లో వేసి బాగా కలపండి. అడుగుది పైది జాగ్రత్తగా సెన్సిటివ్గా కలపండి. రైస్ని బ్రేక్ అవనివ్వకండి. కలిపాక కాసేపు మూత పెట్టండి. ఒక్క 2 మినిట్స్ చాలండి. మూత పెడితే మగ్గిపోతుంది. మూత తీసి బిర్యానీ రెడీ. టేస్టింగ్ టైం చూడండి. పీతల పులుసు, పీతల బిర్యానీ టేస్టింగ్ టైం వచ్చింది. టేస్ట్ చేస్తున్నాను. ఎంత అద్భుతంగా, ఎంత బాగా టేస్ట్ కుదిరిందంటే మీరు చేసుకుని తిని చూసి చెప్పండి. నాకు కామెంట్స్ ఏమీ పెట్టట్లేదు. ఎన్వి ప్రియుల కోసమని నేను పీతల బిర్యానీ, పీతల పులుసుతో వచ్చాను. చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని తిని చూసి చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా కర్రీస్ కావాలంటే చెప్తే నేను చేస్తాను, నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ పచ్చిమిరకాయ పులుసులో ఎంత టేస్టీగా ఉందంటే ఇలా ముద్దలో పెట్టి తింటే చాలా బాగుంది. వైట్ రైస్లోకి పీతల పులుసు చాలా బాగుంటుంది. నేను బిర్యానీ చేశాను కాబట్టి ఇందులో టేస్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి రెసిపీస్తో మీ ముందుకు ఎలా వస్తాను. ఇది బిర్యానీలో పీత చూడండి, ఇందులో గుజ్జు ఎలా వచ్చిందో. ఇది పులుసులో ముక్క, ఇందులో గుజ్జు కూడా చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. నాకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మిమ్మల్ని ట్రై చేసి చూడమంటున్నాను.